హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. నాగర్ కర్నూలు డిస్టిక్ ఊరుకొండ మండల్ ఊరుకొండపేట గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం చూడడానికైతే వచ్చినాం. ఈరోజు మీకు ఆలయం మొత్తం చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని పబ్బతి ఆంజనేయ స్వామి అని కూడా అంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం స్నానఘట్టాలు. ఈ ఆలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ స్నానఘట్టాల దగ్గర భక్తులు స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న ఆలయం గణపతి ఆలయం అంటే అది సింధూర గణపతి అంటాము. ఆలయ చరిత్ర చూసుకున్నట్లయితే భోజరాయల్ అనే శిల్పి గట్టుపల్లపల్లిలో ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో అతను ఊరుకొండలో ఉన్నటువంటి ఒక కొండపైన ఆంజనేయ స్వామివారి యొక్క శిల్పాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ శిల్పాన్ని గట్టుపల్లపల్లికి తరలించే సమయంలో విగ్రహాన్ని తరలిస్తున్నటువంటి బండి ప్రస్తుతం ఉన్న గుడి ప్లేస్లో ఆగిపోతుంది. ముందుకు కదలడానికి ముందుకేస్తుంది. ఆ రోజు రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. భోజరాయల్ అనే శిల్పి నిద్రిస్తున్న సమయంలో స్వామివారు కలలో కనిపిస్తారు. కలలో కనిపించి నన్ను ఇక్కడే ప్రతిష్ఠించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. స్వామివారి ఆదేశానుసారం ఆ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న ఈ గుడి ప్లేస్లోనే ప్రతిష్టాపన చేయడం జరుగుతుందండి. ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర. ఆలయం యొక్క ప్రాంగణం మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. చూస్తే మనకు అర్థమవుతుంది. చుట్టూ కనిపిస్తున్నటువంటి ఈ వరండా ఆకారంలో ఉన్నటువంటి ఈ మండపాలు మొత్తము సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ వందలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. వ్రతం పీటలు మనం చూస్తున్నాము. ప్రతి శనివారం ఇక్కడ వందల మంది భక్తులు వచ్చి వ్రతాలు చేయించడం జరుగుతుంది. ఇక్కడ సామూహిక వ్రతాలు చేయడం జరుగుతుందండి. చాలా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం మనం శనివారం రోజు చూడొచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారి దగ్గర నిద్రిస్తే ఎలాంటి మొండి రోగాలైనా త్వరగా నయం అవుతాయని భక్తుల యొక్క నమ్మకం. అందుకే ఈ స్వామివారిని పబ్బతి శ్రీ ఆంజనేయ స్వామివారిని అంటారు. ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహానికి సింధూరం ఉండదండి. మనం ఎక్కడైనా ఏ ఆలయంలో హనుమంతుడికి సింధూరం పూయడం చూస్తాము. ఇక్కడ మాత్రం నల్లరాతితో ఉంటారు స్వామివారు. ఎలాంటి సింధూర లేపనం పూయబడి ఉండదు. ఆ విగ్రహాన్ని మీకు లోపలికి వెళ్ళాక చూస్తాను. సింధూర లేపనం లేనటువంటి శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామివారిని అయితే మనం చూస్తున్నాము. నల్లరాతిపై చెక్కబడినటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారిని మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వెళ్తే స్వామివారి గుడి పక్కకి ఒక శివాలయం ఉంటుందండి. ఆ శివాలయాన్ని ఖచ్చితంగా భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. 26 అడుగుల అతిపెద్ద శివుని యొక్క విగ్రహం ఉంటుంది. ఈ ఊరుకొండపేటకి ఆ శివుని యొక్క విగ్రహం చాలా అట్రాక్షన్గా నిలుస్తుందండి. ఆ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 26 అడుగుల అతి ఎత్తైన శివుని యొక్క విగ్రహం చూపిస్తాను, చూడండి. శంకరుని యొక్క విగ్రహానికి ఎదురుగా నందిని తయారు చేయడం జరిగింది. మనం నంది విగ్రహాన్ని చూస్తున్నాము. ఇదే ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రతిరూపాన్ని కూడా ఇక్కడ తయారు చేయడం జరిగిందండి. ఇది వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయము. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పక్కకి కాళికాదేవి అమ్మవారు అలాగే లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. గణపతిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి, చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఊరుకొండపేట గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయ విశేషాలు.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై శ్రీరామ్. జై హింద్. ఓం నమః శివాయ.